అయితే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ చాయ్ బిస్కెట్ అడిగారు విచిత్రంగా. సరే అని చెప్పి వాళ్ళ కోసం చాయ్ ఇంకా ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తెచ్చిన. ఏదన్నా ఇదేమో తొట్టెడు పోసినావు. మరి ఈ బిస్కెట్లు అన్నిటికీ సాలాలుగా ఉన్నాయి. సరిపోతుందా అమ్మ ఇంతకి? ఇది ఏమో సరిపోయే వరకు తిందాం. మరి ఇన్ని బిస్కెట్లు తింటారా బిర్యానీ తిన్నట్టు? అంటే వాళ్ళు ఛాలెంజ్ అడిగారు పాపం. వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియక సర్లే ప్యాకెట్ పెట్టేద్దాం, ఇంకా చాయ్లో ఎంతవరకు తింటే అంతవరకు తినేద్దాం అని చెప్పి తెచ్చినాను. సరే ఈ చాయ్లో ఎంత సరిపోదు? మామూలుగా నేను 3-4 చిప్స్ ఏమంటారు, సిప్ 3-4 అదే. ఇంకా మళ్ళీ సిప్స్ అంటే మళ్ళీ ఇట్లా అనుకుంటారా? అది అంటే మామూలుగా 3-4 టైమ్స్ తాగే అంత మాత్రమే తాగుతాను ఈ చాయ్. కానీ మా వాడైతే ఇది ఒక 100 సిప్స్ అయ్యే అంత పోసిండు నాకు తెలిసి. చూస్తున్నారు కదా ఈ మట్టి గ్లాస్, ఇలా చాయ్ ఉంది, పంపితే పోతుంది మొత్తం. ఏదో ఉంది కనిపిస్తుంది. అయితే స్క్రీన్ పైన అడిగిన ఈ కామెంట్ కోసం చాయ్ బిస్కెట్ ఛాలెంజ్, చాయ్ ఇంకా ఉస్మానియా బిస్కెట్. కానీ ఇదైతే మా పిల్లలు చిన్నప్పుడు డైలీ ఇప్పటికి కూడా చాయ్ బిస్కెట్స్ వీళ్ళకి బాగా అలవాటు. అవి ఉప్పు బిస్కెట్లు అయితే నిన్న తెచ్చుకొని పోసుకుంటుండే చిన్నప్పుడు. ఇప్పటికి కూడా రస్క్ ఏమో అంటారు మీరు అవి, ఆ బిస్కెట్లు రస్క్ మమ్మీ, అదే మొనాకో అని తెచ్చుకుంటారు. ఇంకా రస్క్ అంటే తోసు, ఎండిపోయిన తోసు. దాంట్లో మేము ఏదో అంటారా మర్చిపోయినట్టు మరి ఏదో వస్తలేదు. అయితే ఛాయ్ అనేది తెలంగాణ ఎమోషన్ అని చెప్పొచ్చు. రోజుకి 10 టైమ్స్ 15 టైమ్స్ కూడా తాగేటోళ్ళు ఉన్నారు తెలంగాణలో ఛాయ్. అంటే ఇంకొక దగ్గర అంతగానో తాగరు తెలియదు, కానీ తెలంగాణలో అయితే ఛాయ్ ప్రియులు చాలా మంది ఉన్నారు. అందులో నా బిడ్డ కూడా ఒక 10-15 సార్లు తాగుతుంది అది. నేనైతే చలికాలం అయితే 2 టైమ్స్, ఎండాకాలం అయితే అసలే తాగను. నాకు కూడా ఛాయ్ ఇష్టమే. కానీ ఎక్కడికి పోయినా ఛాయ్ బిస్కెట్ అనేది కామన్గా ఇట్లా పెడతా ఉంటారు. అయితే ఓపెన్ చేయను, పోసేను ఇలా పోసేమండి. కొన్ని పోతాము, అయిపోయే కొద్ది చాయ్ అయిపోయే వరకు ఎవరైతే తినేస్తారో వాళ్ళు విన్ను. చాయ్ అయిపోయే వరకు ఎవరైతే అంటే ఫస్ట్ చాయ్ ఎవరిది అయిపోతుందో వాళ్ళు విన్ను. చాయ్ తాగకుండా బిస్కెట్లతో అయిపోవాలి. ఇప్పుడు చాయ్ టైమే అవుతుంది, 4 అయింది. 2-3 తింటే అయింది. తమ్నేలా ఒకటి చాలు. స్టార్ట్ చేద్దామా? అంతే, ఇంకేం చెప్పవా? అంతే అమ్మ, ఇంకేందమ్మా. కానీ స్టార్ట్. ఫాస్ట్ అంటే కాకుతుందని భయం. ఈ చాయ్ ఎప్పుడు అయిపోవాలి మమ్మీ? బిస్కెట్స్ అన్నీ అయిపోయేటట్టున్నాయిగా. అలా పడేస్తున్నావు మా అమ్మ అందులో దాపెట్టేస్తుంది. అదే మళ్ళీ వేసి అది నానే వరకు అది తింటున్నా. చాయ్ మొత్తం పీల్చేటట్టు ముంచాలి మమ్మీటిని. ఏదో లైట్గా ఇట్లా అద్దె తీసుకోమంటే ఇంక మొత్తం ప్యాకెట్ అంతా అయిపోతుంది. నాకైతే గుడ్ ఫీలింగ్ వచ్చేసింది.
వేడికి ఏళ్ళు కూడా పోతున్నాయి ఒకరు. అబ్బా ఎగటైపోయింది. మొత్తం ఎన్ని ఉండేది? 24 మొత్తం మమ్మీ ఓన్లీ 3 వరుసలా మేము మొత్తం 3 వరుసలు. ఒక్కో దాంట్లో 8 ఉన్నాయి. 8 మూడు 24 24. 24లో ఎన్ని? మేము అంత వస్తున్నాం ఇంకా నాకు 4 4 8 ఓడిపోయావు మరి. ఓడిపోయావా? ఇంతకంటే ఎక్కువ తింటే చచ్చిపోతారు ఎవరైనా. చాయ్ బిస్కెట్స్ అంటే చాయ్ ఉస్మానియా బిస్కెట్ అయితే 2 బిస్కెట్స్, ఏమైనా 2 బిస్కెట్స్ చాయ్ అంటే అది. లేదు ఒక ప్యాకెట్ 5-6 ఇట్లా తిన్నా కూడా ఇంక అప్పుడు ఏం తినకుండా తినేయాలి. నేను మధ్యాహ్నం ఫుల్గా తలకాయ కొరతని తిన్నా. వీడియో అయితే పెట్టలేదు కానీ సరే ఇక్కడికి ఫినిష్ చేసేస్తున్నాం. ఎవరు విన్ అనేది మీరే కామెంట్ చేయండి. మా మమ్మీ కోసం నేనైతే ఓడిపోవడానికి ఓకే అనేసిన. ఒకవేళ మా మమ్మీ విన్ అన్నా కూడా మా మమ్మీ విన్, కానీ అయినా కూడా మీరు కామెంట్ చేయండి. నువ్వే నన్ను విన్ను, నా ఎక్కువ ఉన్నాయి బిస్కెట్స్. బిస్కెట్ లెక్క పెడితే అయితే వాళ్ళకి ఎవరిది నచ్చితే వాళ్ళు. లోటాడు చాయ్ 12 బిస్కెట్లు 14 బిస్కెట్లు తిన్నా. 14 బిస్కెట్లు అది. అయితే మొత్తానికి మీకు నచ్చిన మీరు అడిగిన ఈ చాయ్ బిస్కెట్ ఛాలెంజ్ ఎట్లుంది? మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే చిన్న ఛాలెంజ్ ఇది. చిన్న ఛాలెంజ్ అంటే మేము చేయలేకపోయినాం, అయినా కూడా కొంచెం చిన్నది, పెద్ద ఐటమ్స్ ఏమి వండేది ఇట్లా ఏం లేదు కదా. ఈ చాయ్ కూడా నేనే పెట్టుకొని వచ్చేసిన 2 మినిట్స్లో. చాయ్ అయితే మా వాడు బలి పెడతాడు, అందుకే పెట్టుకురాకున్నా తాగుదామని చెప్పిన. అయితే ఈ కామెంట్లో మా ఇద్దరు ఎవరు విన్ అయినారో కామెంట్ చేయండి. అట్లే ఇంకా ఏమేమి కామెంట్స్, ఇంకేమేమి ఛాలెంజ్లు కావాలో అవన్నీ కామెంట్ చేయండి. నేను పప్పి నీకు ఒక కథ, పొడుపు కథ అడుగు తిప్పుతావారా? చెప్పు మమ్మీ. నీతో పాటు మన వాళ్ళు కూడా చెప్పు మమ్మీ. ఎవరు ఇప్పుతారో చూద్దాం. చెట్టు నునుపు, నువ్వు ఇప్పుడే చెప్పకు, ఒకవేళ తెలిస్తే, లేదా తెలిస్తే చెప్పేసాయి, నో ప్రాబ్లం. చెట్టు నునుపు, ఆకు వెడల్పు, కాయ ఒగరు, పండు తీపి. ఇది మీకు నచ్చినట్లు, సారీ ఇది మీకు తెలిసినట్లయితే చెప్పండి. నీకు తెలుసా? నువ్వు కూడా అప్పటి వరకు తలగొక్కుంటూ నువ్వు కూడా ఆలోచించు. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ లో సబ్స్క్రైబర్లకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అడిగిన పొడుపు కదా, అట్లే మీకు కావాల్సిన ఛాలెంజ్లు ఇంకా కావాల్సినవి కామెంట్ చేయండి. అన్నీ చేస్తాను నేను, చేయట్లేదు అనుకోకండి. అట్లనే ఈరోజు డల్లుందని ఏమనుకోకండి, ఫుల్గా తిన్నాం, ఇంతకు మించి ఇంకా తినలేము. ఇంకా ఏం చేసినా చాలా లైక్స్ వచ్చినాయి, మీరు దీనికి చాలా లైక్స్ వచ్చినాయి కాబట్టి మీకోసం అన్నట్టు, అంటే అంత తినలేకపోయినా అన్నట్టు చేసినాము. ఎందుకంటే మీరు అట్లా ఎందుకు చెప్తున్నారంటే, ఒకటి అంటే అది వాళ్ళు తింటుంటే మనం చూడాలి అనే ఉద్దేశంతో మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము తిని చూపిస్తాం. ఇంకా ఏదో చెప్తుండేనా, గప్చుప్పులు ఛాలెంజ్ ఎవరో చెప్పారు. 50-50 20-20 అంతా చెప్పారు. సరే 50 అన్ని చేయలేకపోయినా 20-30 పెట్టేసి ప్రతి ఒక్కటి తప్పకుండా చేస్తాం. నేను అడిగిన పొడుపు కథకైతే ఆన్సర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది చాలా మందికి తెలిసే అనుకుంటున్నా. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కూడా సజెషన్స్ ఇంకా ఏదైనా ఇచ్చేటట్లే ఇవ్వండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. పవన్ నాయక్ యూట్యూబ్ ఛానల్.